వచ్చిన లేఖన భాగంలో అక్కడ ఏముందంటే ఉప్పు స్తంభము. ఏంటంట? ఉప్పు స్తంభం. ఒక కుటుంబము, దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబము. ఆ కుటుంబం ఎవరంటే లోతు కుటుంబం. అయితే లోతు కుటుంబముగా ఏర్పరచబడిన తర్వాత వారు సొదొమ గొమొర్రా పట్టణంలో జీవిస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం మీద దేవుడు అగ్నిగంధకాలు కురిపిస్తున్నాడని, ఆ పట్టణమును మరి నాశనం చేయబోతున్న సంగతిని దేవుడు గ్రహించి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, మీరు అక్కడ ఉండకే మాత్రమును మంచిది కాదు, మీరు తడుగు చేయొద్దు, మీ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అంటే, ఇక్కడ లోతు భార్య ఏం చేసిందంటే చూద్దాం రండి 26వ వచనంలో. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. దేవుడు నాశనం చేయాలనుకుంటున్నప్పుడు దేవుడు వారి పరిస్థితిని చూసి ఆ ప్రాంతం అంతా ఏమాత్రము దేవుని మాట వినేవారు కాదు. పూర్తిగా పాపము, వ్యతిరేకము, అనేక రీతిలుగా నష్టపడిపోతున్న వారి జీవితాల్లో దేవుడు ఏం చేశాడంటే, చదువుదామా లేఖన భాగాన్ని 25వ వచనం. ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. మానవుడు చేసిన స్థితిని బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? నేల మొలకతో సహా ఏం కావాలనుకున్నాడు? పట్టణం మొత్తం నాశనం కావాలనుకున్నాడు. ఎందుకంటే ఈ స్థితి ఇక్కడున్న ఈ సంభాషణ ఏం చూపిస్తుందంటే, వెనుతిరిగిన జీవితాన్ని. ఏంటంట? వెనుతిరిగిన జీవితం. లోతు యొక్క భార్య ఏమవుతూ వచ్చిందంటే వెనుతిరుగుతూ వచ్చింది. దేవుడు ఏం చెప్పాడు? మీరు వెళ్ళాలి, మీరు ఇక్కడ ఏమాత్రం ఉండటకు మంచిది కాదని చెప్పినప్పుడు దేవుడు క్షేమాన్ని కోరి దేవుడు రాబో ఉగ్రతను వారిని తప్పించడానికి దేవుడు ఏమవుతూ వచ్చాడంటే వారిని విడిపించాలని కోరుకుంటే వారంట, అయ్యా మేము అంత దూరం ప్రయాణం చేయలేము, ఇదిగో సోయర్ అనే చిన్న ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలోనికి మేము వెళ్తాం. ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి లోతు జీవితంలో లోతు కంట సూర్యుడు ఉదయించాడంట. మనం చదువుకున్న భాగం 23వ వచనంలో లోతు సోయర్కు వచ్చినప్పుడు ఆ దేశం మన సూర్యుడు ఉదయించాడు. లోతు వెళ్ళిన ఆ సోయర్ ప్రాంతంలో సూర్యుడు ఉదయించాడు అంటే సూర్యుని ఉదయ కిరణాలు, ఆ కాంతి కిరణాలు ప్రసరింపజేసి చీకటి పోయి వెలుగుకరమైన జీవితంలోనికి లోతు వెళితే లోతు భార్య ఏమైంది? వెనుతిరిగిన జీవితంలో ఉప్పు స్తంభమై పోయింది. ఈనాడు దేవుడు సూర్యోదయమైన ప్రకాశమైన జీవితాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలని, నాశనమైపోతుంటున్న స్థితి నుంచి తప్పించాలని, ఉగ్రత నుంచి విడిపించాలని, ఆ అగ్నిగంధకాలతో నాశనమైపోతున్న నేల నుండి వారిని విడిపించాలి. చూడండి, దేవుని కోపము నేలలో మొలకతో సహా ఏం చేయబడాలని? నాశనం చేయబడాలని. అయితే ఆయన మాట విని ఆయన ఆజ్ఞ చొప్పున జరిగించు ప్రతివాడు ఎక్కడుంటారంటే కీర్తన గ్రంథంలో ఉంది, ప్రతివాడు ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు కదా. అయితే ఫలమిచ్చే చెట్టుగా ఉండాలని దేవుడు లోతును కోరుకుంటే లోతు యొక్క భార్య ఏం చేసిందంటే వెనుతిరిగిన జీవితం. దేవుడు అందరినీ స్తంభంలాగా స్థిరపరచాలని, కదల్చబడిన వారుగా స్థిరులుగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే వెనుతిరిగే జీవితాన్ని బట్టి వారి జీవితంలో ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే ఏమాత్రం ప్రయోజనం లేకుండా లోతు యొక్క భార్య జీవితంలో సూర్యోదయం లేదు. ఎందుకంటే అందరితో తన జీవితము ముగించిపోతూ వచ్చింది. రాత్రి సమయంలో మనం ఏం ధ్యానించబోతున్నామంటే స్తంభములు. ఏంటంట? స్తంభములు. వెనుదిరిగిన జీవితంలో ఉప్పు స్తంభమైపోయిన లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటుంటే మరి వచ్చిన భాగం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ ఒక స్తంభాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు, పేజ్ నెంబర్ 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వచనాలు, పేజ్ నెంబర్ 6. మనుషులు దీపం వెలిగించి కుంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటనుడి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట నీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఇక్కడ ఒక
స్తంభం ఏమిటంట? దీపస్తంభం. దీపస్తంభం లాగా నీ జీవితం ఉండాలంటే, అంటే వెలుగుమయమై ఉండాలంటే అక్కడ ఏముండాలో తెలుసా? సత్క్రియలు. ఏంటంట? సత్క్రియలు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచుకున్నట్లు. వెలుదిరిగిన జీవితం నుండి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే వెలుగుమయమైన జీవితం. వెలుదిరిగింది ఎవరు? లోతు భార్య. వెలుగుమయమే అంటే సూర్యుడు ఉదయించిన జీవితంలోనికి ఎవరు వచ్చారు? లోతు వచ్చారు. వెలుదిరిగిన జీవితం ఉప్పు స్తంభమై పోవచ్చు. ఇక్కడ మరి ఒక స్తంభం ఏమిటంటే దీపస్తంభం. నువ్వు దీపస్తంభం వల్లే ప్రజ్వలిల్లాలంటే, నీ వెలుగు ప్రకాశించబడాలంటే, మనుష్యులు నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే మనుషులు ఎలా ఉండాలంటే సత్క్రియలు కలిగి ఉండాలంట. సత్క్రియలు కలిగిన ఔదార్యాన్ని మనం ధనముగా సంపాదించుకోవాలి. నువ్వు కలుగున్నావా? సత్క్రియలు అనే ఔదార్యం కలిగిన ధనము నీకుందా? నీకుంటే నీవు ఎలా ఉంటావు తెలుసా? సత్క్రియలు అనే దాన్ని బట్టి దీపస్తంభముగా మార్చబడతావు. ఇక్కడ అదే అంటున్నాడు, సత్క్రియలు అనే ఔదార్యం బట్టి మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు. నీ నా జీవితాన్ని బట్టి ప్రభు ఏమవ్వాలి? మహిమపరచబడాలి. ఎప్పుడైతే మహిమపరచబడదో అప్పుడు మీ దీపస్తంభం సరిగా వెలగదు. అందుకే పై వచనాల్లో మనం చూసినట్లయితే మనుషులు దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. నేను ఆ జీవితాన్ని ప్రభు ఎలా ఉంచాలనుకున్నాడు? దీపస్తంభముగా అనేకులు వెలుగుమయమై ఉంచాలని దేవుడు కోరుకుంటే, సత్క్రియ ఉంటే దేవుడు ఏం చేయబడతాడు? మహిమపరచబడతాడు. అందుకే ఆదికాండం చూద్దాం రండి. ఈ సత్క్రియ విషయంలో ఒక వ్యక్తి కంట సత్క్రియ లేదంట. చూద్దామా? ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయకపోవడానికి గల కారణం ఏంటంట? కోపం. ఈనాడు ఎవరెవరు నీ కోపం ఏర్పాటు చేస్తుందో వారి జీవితాల్లో సత్క్రియ లేదు. సత్క్రియ లేకపోవడం వల్ల నీ దీపస్తంభం అనేకులకు వెలుగుమయంగా ఉండదు. చూడండి, కయీను జీవితం కూడా దేవుడు అందుకని అంటున్నాడు, నీవు సత్క్రియ చేసిన యెడల నువ్వు తలెత్తుకుంటావు కదా. నువ్వు సత్క్రియ చేయలేదు కనుకనే వాటిలో ఏం వచ్చిందంట? పాపము పొంచి ఉన్నది. దేవుడి పిల్లలమైన బహు జాగ్రత్తగా ఉండాలి దేని విషయంలో అంటే సత్క్రియను జరిగించే విషయంలో, సత్క్రియను కలిగి జీవించే విషయంలో నీవు దీపస్తంభంగా నిలవబడాలి. దేవుడు వెలిగించే జ్యోతిర్మయుడు కదా. ఆయన పిల్లలమైన మనకు కూడా వెలుగుతూ ప్రకాశింపజేస్తూ అనేకులు వెలుగును పంచేవారముగా ఉండాలి. అలా ఉంటే నీ జీవితం దీపస్తంభం అని పిలువబడుతుంది. నువ్వు ఏ స్తంభంగా ఉన్నావు? వెలుగు తిరిగిన జీవితము కలిగిన లోతు భార్య యొక్క జీవన విధానాన్ని కలిగి ఉంటే నీ జీవితంలో సూర్యుడు ఉదయించగా. నువ్వెక్కడున్నావు? ప్రతి విషయంలో వెలుదిరగటమే. ప్రార్థనలో వెలుదిరగటం, విశ్వాసంలో వెలుదిరగటం, సత్యవంతమైన జీవితంలో వెలుదిరగటం. చూడండి, అవిధేయతతో అనేకమైన పొరపాట్లతో తప్పిదాలతో వెలుదిరిగే జీవితంలో ఉంటే నీవెప్పుడు ప్రయోజనకరంగా ఉంటావు? వెలుదిరిగిన జీవితము ఉప్పు స్తంభానికి సూచనగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీపస్తంభము ఇది దేనిదంటే సత్క్రియ విషయమే. నువ్వు సత్క్రియ కలిగి ఉంటే నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు, నీ ద్వారా దేవుడు సంతోషింపబడతాడు. ఆ సత్క్రియే ఏంటంట? వెలుగు. అందుకని దీపం వెలిగించేవారు మంచం కింద కొంచెం కింద పెట్టరు, కానీ దీపస్తంభం మీద పెడతారు. ఎందుకంటే అనేకులకు వెలుగు ఇవ్వడానికి. ఈ వెలుగు ఏంటంటే సత్క్రియ. ఏంటంటే వెలుగు సత్క్రియ. నీ జీవితంలో నువ్వు సత్క్రియ కలిగి లేకపోతే నువ్వు ఎవరు ఏర్పడి కిందకి వెళ్ళావు తెలుసా? కోపం యొక్క ఏలుగు. కోపం రావటం వల్ల నీ వాకిట అంటే ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏంటంట? సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఈ స్తంభం ఏంటంటే ఆధారపడే స్తంభం.
అనే స్తంభం అంట. ఈ స్తంభం ఎక్కడుందంటే సత్యమునకు స్తంభం. యేసుక్రీస్తు ప్రభువారు. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారికే ఒక స్తంభంగా ఆధారమై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఏంటంటే దైవభక్తిని గురించిన మర్మము బహు గొప్పదై ఉన్నది. ఏమిటంటే అది సత్యమునకు స్తంభం. ఈ సత్యమునకు స్తంభముగా మూలరాయిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆ మూలరాయిని ఆధారం చేసుకున్న స్తంభముగా నేను ఉండాలి. అప్పుడే ప్రభువు అంటున్నాడు, సంఘము సత్యమునకు స్తంభములు ఆధారమై ఉన్నది. సంఘం అంటే ఎవరు? నీవు, నేను మనందరం ఎవరమంట? సత్యమునకు స్తంభములు. మనం ఆధారమై ఉన్నాం. ఇదిగో ప్రభువారు నిజము సత్యమై ఉన్నాడని, ఆయన జీవితం నిజమని, ఆయన సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడని, నా కొరకు పంచగాయాలు పొందుకున్నాడని, నా కొరకే సర్వమానవాళి కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, మరలా రాబోతుంటున్నాడని ఆధారాలు రుజువులు చూపించే సంఘముగా ఈ నా జీవితాలు ఉండాలి. అర్థమవుతుందండి? దేవుడు సత్యమని నిజముగా మనం అనేకులకు ఆధారం చూపించే జీవితంలో ఉంటే ఈ జీవితం ఏంటంట? ఆధారమనే స్తంభముగా, ఆధారమనే స్తంభముగా, సత్యములకు స్తంభముగా, ఆధారముగా దేవుడు నీ జీవితాన్ని చేస్తూ వస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. చదవండి. యూదా రాజు ఇనుప స్తంభముగాను ఎత్తడి గోడలుగాను నీకు ఈ దేవుడు నిన్ను నియమించి ఉన్నాను. ఇవి అనక ప్రాకారముల గోడగా, మనం మనుషులంగా మనం ఇంటికి కట్టుకునే గోడలు ఎలా ఉన్నాయి? సిమెంట్ కాంక్రీట్తో కట్టిన గోడలు కదా. వీటి లైఫ్ స్టైల్ ఎంతంటే 20-15 సంవత్సరాలు బహుశా. దేవుడు అంటున్నాడు మనిషిని ఇనుప స్తంభముగా, వ్యక్తిని ఎలా అంట? ఇనుప స్తంభముగా. ఎప్పుడో తెలుసా? చదువుతామండి 17వ వచనం. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతా వారిని ప్రకటన చేయుము, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. నిన్ను ఎప్పుడు దేవుడు ఇనుప స్తంభముగా చేస్తాడంటే నీవు నీ నడుమును కట్టుకోవాలంట. దేవుని బిడ్డలు సంఘంలో విశ్వాసంగా చేర్చబడిన తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్క స్తంభముగా దేవుడు మందిరంలో నిలవబెడుతూ కట్టుకుంటూ వస్తుంటున్నాడు. మొట్టమొదట స్తంభము వెనుదిరిగిన స్తంభం. ఎవరో? లోతు భార్య. ఏమవుతూ వచ్చింది? వెనుదిరిగింది. వెనుదిరిగిన జీవితాన్ని బట్టి దేవుడు చెప్తూ వచ్చాడు, ఇదిగో ఇక్కడ నేల మీద ఒక్క మొలక కూడా లేకుండా మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటున్నా, మీరు ఏ మాటలు కలుగు చేయకుండా మీరు వెనుదిరగకుండా వెళ్ళిపోండి అంటే లోతు జీవితంలో సూర్యోదయం వచ్చింది, కానీ లోతు యొక్క భార్య జీవితంలో సూర్యుడు ఉదయించరా. వెనుదిరిగింది. అమ్మో నేను విడిచిపెడుతున్న అన్ని లోకపరమైన ఆశలన్నీ, తను జీవించిన ఆ తలంపులన్నీ తన మనస్సులో, తన అంతరంగంలో వీళ్ళు తిరుగుతుంటున్నాయి. అందుకని నా కుటుంబం ఏమైపోయింది, నా ఇల్లు ఏమైపోతుంది, నా స్నేహితులు ఏమైపోతుంటారు, ఆమె ఏం చేసింది? లోతు వెనుకనే ఉందంట. లోతు ముందు నడుస్తుంటే లోతు వెనుకనే ఉంటూ వెనుక తట్టుగా వెనుక తిరిగింది. ఆ తిరిగిన విధానాన్ని లోతు కూడా చూడాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా వెనుకకు తిరగద్దని. లోతు భార్య ఏమైంది? వెనుక తిరిగింది. రెండవ స్తంభము సత్యమునకు స్తంభం ఆధారముగా ఉందంట. యేసుక్రీస్తు ప్రభువు నిజంగా సత్యమనే స్తంభానికి సంఘం ఎలా ఉందంట? ఆధారముగా. అంటే ఆధారాలు రుజువులు మనము కనపరచాలి. మనము సరిగా ఉంటూ ఇదిగో ప్రభు నా కొరకే వచ్చాడు, నా జీవితాన్ని చూడండి, మునుపు నా జీవితం, ఇప్పుడు నా జీవితం అని ఆధారం స్తంభంగా చేస్తూ వచ్చాడు. నేను నా జీవితాలు అంటుంటున్నాయా? 3వ దగ్గర చూసుకుంటూ వస్తున్నాం. ఇదేంటంటే ఇనుప స్తంభం. ఏంటంట? ఇనుప స్తంభం. ఎప్పుడు ఇనుప స్తంభం అవుతామంటే మీ నడుముని కట్టుకున్నప్పుడు. నడుము కట్టుకునే అనుభవం
సంఘంలోనికి వెళ్ళినట్లయితే చూద్దామండి. ఎఫెసీ రాసిన పత్రిక, అక్కడ సత్యమును నీ నడుముకు ఏం కట్టుకోమంటున్నాడు చూద్దామండి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతిని మైమరులు తొడుగుకొని చాలు. ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి, సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఏది వాస్తవికము, ఒకప్పుడు వాస్తవం తెలియక మునుపు వీటిని అనుసరిస్తూ వచ్చిన జీవితాన్ని దేవుడు దాని నుంచి దూరపరిచినప్పుడు సత్యముని గట్టిగా ఒక బెల్ట్గా నువ్వు నీ నడుమునకు కట్టుకొని పాదములకు స్వార్థ వలన సిద్ధమనసిన జోడు తొడుగుకొని నువ్వు నిలవబడినప్పుడు ఎవరు నిలబడ్డారో తెలుసా? ఇర్మియా నిలబడుతూ వచ్చాడు. ఇదిగో నేను నియమిస్తున్నా దేనికో తెలుసా? నువ్వు నడుము కట్టుకో. చదువుదామా 17వ వచనం. కాబట్టి నువ్వు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము. దేవుడు కొన్ని ఒకసారి నీకు కూడా తెలియపరుస్తాడు. దేవుడు ఆయన మాటలు తెలియపరిచే విషయంలో మనుష్యులైనా కొన్ని విషయాలు తారతమ్యాలు చూస్తారు, కానీ దేవుడు చూడడు. నిజముగా సత్యం కొరకే నిలబడి ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడు? నేను అడుగు కట్టుకో, అప్పుడు నేనేం చేస్తాను? నీతో మాట్లాడతా, నేను ఏం ప్రకటన చేస్తానో అది నువ్వు వెళ్ళి ప్రకటించుకున్నాను. దేవుని స్వార్థం ప్రకటించమంటుంటే మనం ఎంతమంది నడుము కట్టుకుంటున్నామండి? దేవుని మాటను ప్రకటించే విషయంలో నువ్వు నీ నడుము కట్టుకుంటున్నావా? సత్యాన్ని ప్రకటించడానికి ఎందుకంటే మనం సిగ్గుపడుతున్నట్లయితే నువ్వు ఇంకా ఇనుప స్తంభంగా మారలా. ఇనుప స్తంభాలైనా ఇనుప స్తంభం అయితే దేవుడు ఏమేమి ప్రకటిస్తున్నాడో తిరిగి అనేవి ప్రకటించాలి కదా. ప్రకటించే విషయంలో నువ్వు ప్రకటించకపోతుంటే నువ్వు ఇంకా ఇనుప స్తంభంగా లేవు. సంఘంలో వెనుదిరిగిన స్తంభంగా ఉన్నావా? సత్క్రియను కలిగి దేవుని మహిమపరుస్తూ సాక్షి జీవితం కలిగిన దీపస్తంభముగా ఉన్నావా? లేదంటే ఇనుప స్తంభము దేవుడు ఏదైతే నేను ప్రకటిస్తున్నాడో అది అనేకులకు ప్రకటించే విషయంలో నీ నడుము కట్టుకొని నిలవబడకపోతే నేను ఉప్పు స్తంభముగా చేయడంట. నువ్వు నిలబడకపోతే చదువుదాం రండి, నా మాటలు కాదు కానీ ఆ మాటలు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. చూద్దాం. భయపడకము, లేదా నేను వారిని నీ ఎదుట నీకు భయం పుట్టింతును. చూద్దాం 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతులు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును. వారు నీపై విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఏమంటున్నాడంటే 17వ వచనము. కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును. నువ్వు భయపడకుండా పరిస్థితుల్లో నిలవబడి దేవుని మాటలను వారికి తెలియపరిస్తే దేవుడు నిలుప స్తంభముగా చేస్తాడు. నువ్వు దేవుని మాటను ప్రకటించడానికి భయపడితే వారి ఎదుట నీకు భయాన్ని పుట్టిస్తాడు. వారిని బట్టి నీకేం కలుగుతుంది? భయం. దేవుని బిడ్డలు భయపడచ్చా? దేవుడు మనకు పిలిగిదాన్ని కలిగిన ఆత్మని ఇచ్చారా? మనకి ఎటువంటి ఆత్మని ఇచ్చాడు చెప్పండి? ఇంద్రియ నిగ్రహం కలిగిన, చెప్పండి గట్టిగా, ఇంద్రియ నిగ్రహం కలిగిన ధైర్యం గల ఆత్మను ప్రభు మనకి ఇచ్చాడు కదా. అలాంటప్పుడు మనం ధైర్యంగా ఉండాలి ఆయన మాటలు తెలియపరచడానికి, ప్రకటన చేయడానికి. అందుకని ఇర్మియాతో అంటున్నాడు. ఇర్మియా అన్నాడట, అయ్యా నేను బాలుడునయ్యా, ఇంకా నేను సరిగా మాట్లాడలేని వాడిని. నువ్వేమో అందరి దగ్గరికి వెళ్ళమంటున్నావు. అక్కడ ఎవరి దగ్గరికి అంటే యూదా రాజుల ఎద్దకు, దేశ నివాసుల ఎద్దకు, ఈ దేశం అంతటిలో నువ్వెక్కడికి పోయినా ఎక్కడెక్కడికంట యూదా రాజుల దగ్గరకు, దేశ నివాసులందరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ప్రభు స్వార్థను ప్రకటించే విషయంలో, దేవుని మాటను ప్రకటించే విషయంలో నిన్ను రాజుల ఎదుగు, మంత్రుల ఎదుగు, అధికారుల ఎదుగు వెళ్ళమనలేదుగా. నీ తోటి ప్రక్కవారి ఎదుగు, నీ జత స్నేహితురాల ఎదుగు, నీ ఇంటి తోటి నీ ప్రాంతంలో ఎవరైతే నశించిపోతున్నారో వారి ఎదుగు వెళ్ళి స్వార్థ ప్రకటించమంటే, నా మాటలు వాళ్ళకి తెలియపరచమంటే ఎంత భయమో కదా. వారు ఏమంటారు? చిన్న చూపు చూస్తారేమో, నా మాట వినరేమో, ఇప్పటి వరకు నన్ను గౌరవించిన వాళ్ళు ఇక ముందు నన్ను గౌరవించరేమో,
నాతో సహవాసం ఉండరేమో, నా సహవాసాన్ని కోల్పోతారేమో అనేకమైన ఆలోచన. ఒకసారి వెళ్తే రాకపోతే ఎన్నిసార్లు వెళ్ళాలి? ఎన్నిసార్లు వెళ్ళాలి? వాళ్ళు సరి చేయబడరు, వాళ్ళు రాదు, ఇదంతే, వాళ్ళ దగ్గర మనం వెళ్ళకూడదు, వెళ్ళక్కర్లేదని చెప్పి ఏం చేస్తాం? మనకు అనేక ఆలోచన చేసుకొని వాళ్ళ దగ్గర వెళ్ళడానికి మనసు నిలపం కదా. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు మనసు నిలుపుకొని నడుము కట్టుకొని నిలవబడతావా? నువ్వంటే వారికి భయం కలిగిస్తా. నువ్వు నిలవబడలేదా? వారిని చూసి నువ్వు భయపడిపోతావు. ఏం కావాలి కోరుకో అంటున్నాడు. ఈ రాత్రి సమయంలో దేవుడు కూడా నీతో ఇదేలానే మాట్లాడితే, ఇదిగో నేను ఎలా రక్షించుకున్నాను, నీ స్థితి ఏంటి, అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఏ ఆదరణ లేనప్పుడు, ఏ దిగులుతో విచారంగా కుళ్ళిపోతున్న నీ జీవితంలో సహాయమే లేని స్థితిలో ఉన్నప్పుడు నీకు సహాయం చేశాను కదా, నిన్ను ఆదరించాను కదా, నేను ధైర్యపరిచాను కదా, నిన్ను ఎంతో పరామర్శించాను కదా. గాయాలతో పడి ఉన్న ఆ వ్యక్తి చూడండి, రక్తం కాలిపోతుంటుంది. ఆ గాయాలు కట్టడానికి యాజకుడు ఎంతో వచ్చాడు, పట్టించుకోలేదు. లేవీయుడు ఎంతో వచ్చాడు, అసలు దగ్గరికే రాలేదు. చూడండి ఎవరు వెళ్ళారు? మంచి సమరయుడు యేసుక్రీస్తు ప్రభువా, గాయాలతో పడ్డావు, కుంగిపోయి పడ్డావు, దిగులుతో పడ్డావు, అనారోగ్యంతో పడ్డావు, ఏ పరిస్థితిలో పడిపోయావో తెలియదు, కానీ అది నీకు ప్రభుకే తెలుసు. నువ్వు పడిన స్థితి నుంచి ప్రభువుని లేపినప్పుడు ఆయన హస్తాలు పట్టుకుని ఇప్పుడు ధైర్యపడుతూ, జిలుపబడుతూ, బలం పొందుకుని దేవుడి సన్నిధానంలో నిలబడుతున్న నీవు దేవుని పని చేయడానికి దేవుడు ప్రకటించమన్నప్పుడు ప్రకటించకుండా, ప్రయాసపడమన్నప్పుడు ప్రయాసపడకుండా ఉంటే నిన్ను ఇనుప స్తంభంగా దేవుడు మార్చలేడు. వారంటే నీకు భయం ఇస్తాడు. అక్కడ అదే మాట్లాడుతున్నాడు ఇర్మియా నిలవబడి, నిలవబడు, నువ్వు చిన్నవాడివా పెద్దవాడివా, ఇప్పుడే రక్షింపబడ్డావా, 25 ఏళ్ళ అయిందా రక్షింపబడి? అవన్నీ కాదు ఇర్మియా. ఎంతవరకు జారిపోతావు, ఎంతవరకు తొట్టుపడతావు, ఎంతవరకు బలహీనపడతావు, ఎంతవరకు ఉండిపోతావు? నా వైపు చూడు, నిలవబడు, నీ సహాయం నేను చేస్తాను, నీకు సహాయం, మనుషుల సహాయం వ్యర్థమంటున్నప్పుడు ఇర్మియా నిలబడ్డాడు. వారందరికీ భయపెట్టించేటట్టు ఇర్మియాని దేవుడు చేస్తూ వచ్చాడు. ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఇర్మియాని తప్పించాడు. కనుక ఈ స్తంభం ఏంటంట? ఇనుప స్తంభం. ఇది స్థిరమైన జీవితాన్ని సూచిస్తుంది. ఇనుప స్తంభం ఏంటంట? స్థిరమైన జీవితం. ఈ జీవితం ఎట్లుంటుంది? ప్రభు మాటను ప్రకటిస్తుంటే నీ జీవితాన్ని ప్రభు స్థిరమైన జీవితంగా కడతాడు. ప్రభు మాటను ప్రకటించకపోతే నీ జీవితం ఇంకా అస్థిరమే. కాబట్టి నువ్వు స్థిరమైన జీవితంతో ఇనుప స్తంభంగా మార్చబడ్డావా? నీ జీవితం ఎలా ఉంది? ఇంకా అస్థిరతతో ఉంటే దేవుని మాటను అనేకులకు ప్రకటించకుండా ఉన్నట్లయితే నువ్వు ఇంకా స్థిరతలోనికి నువ్వు ఇంకా అస్థిరమైన జీవితంతో ఎంతకాలం అనేకుల విషయంలో భయపడతావు? ప్రభు అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నావు? నీకు భయపడే ఆత్మని ఇవ్వలేదు కదా, పిరికితనం వలన ఆత్మనికి ఇవ్వలేదు కదా. నా వైపు చూడవా? నీ స్థితిని మార్చుకోవా? ఎంతకాలం అస్థిరతతో జీవిస్తావు? ఇర్మియా, నా వైపు చూడు, నిన్నడుగు కట్టుకో, నేను నిన్ను ఒక పని కొరకై నియమిస్తున్నా. దేవుడు నీతో మాట్లాడున్నాడు. ఏ పని కొరకు వాడుకోవాలని దేవుని యొక్క తలంపులు, ఆలోచనలు తెలియపరిచాడు. వాటి విషయంలో నువ్వు నిలబడి ఉంటే నిన్ను కూడా ఇప్పటికీ ఇంపుస్తాముగా చేశాడు. ఏ విషయాల్లో ఆయన మాటలు లోపడకుండా, స్థిరమైన జీవితాన్ని కలిగి జీవించకుండా, అస్థిరమైన జీవితంలో ఇంపుస్తాముగా మారకుండా, భయపడుతూ భయభీతులు. అందుకని ఒక వచనం ఉంటుంది కదా, భయభీతులు కలిగి ప్రేమ గల ప్రభు స్వరము. భయపడకమంటున్నాడు ఇర్మియాతో. ఈ రాత్రి సమయంలో నీ నా జీవితంతో, హృదయంతో ప్రభు ఏమంటున్నాడు? భయపడకు, కలవరపడకు. పరిస్థితులు ఏం చేస్తాయి? భయాన్ని గురి చేస్తే ఇప్పుడే ఒక అమ్మ ఉంటుంది, గుండె భయంతో ఏమవుతుందంట? గుగులు పడుతుందంట గుండెల్లో. పరిస్థితులు
పరిస్థితులు, వింటున్న మాటల సందర్భాన్ని బట్టి ఏమవుతుందో పరిస్థితులని భయపెట్టుకుంది. భయపడబాకు, నేను అడుగుబాటుతో నీ జీవితాన్ని ప్రభు స్తంభంగా చేస్తాడు. చూద్దాం పరమగీతములు 3వ అధ్యాయము 6వ వచనం. పరమగీతములు 3వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ కూడా ఒక స్తంభాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆ స్తంభం ఏంటో చూద్దాం రండి. పరమగీతములు 3వ అధ్యాయము ప్రసంగి తర్వాత ఉంటుంది. 5 నుంచి చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనం. 564 పేజీ. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి నేలను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ధూపస్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు ఏమి గోపరస్సులతోనూ సాంబ్రాణితోనూ వర్తకములను వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించవచ్చు. ఇది ఏమి? ఇది సొలొమోను కలకి ఖర్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి వైపు చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను రాజుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు. చాలా ఇక్కడ ఈ స్తంభం ఏమిటంటే ధూమ స్తంభం. ఈ స్తంభం ఏంటంట? ధూమ స్తంభం. ఇది ఏం సూచిస్తుందంటే ప్రార్థనా జీవితాన్ని సూచిస్తుంది. ఈ సొలొమోను ప్రార్థన చేస్తున్నప్పుడంట ఆయనకు 60 మంది శూరుల పరివారం ఉన్నారు. ఎంతమంది? 60 మంది శూరులు ఉన్నారు పరివారం. ఈ ధూపం వేయటానికి ఎంతమంది అండి? 60 మంది. చూడండి, ప్రార్థనా జీవితంలో నీకు సహకారులుగా ఎంతమంది ఉన్నారు? ఇక్కడ సొలొమోనుకు సహకారులుగా 60 మంది శూరులు ఉన్నారు. అంటే వారికి ఎదురుండేది ఏమి లేదు. ఏ శ్రమ అయినా, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా యుద్ధంలో నిలబడినప్పుడు పంక్తులు తీరి యుద్ధం చేయగలిగిన సామర్థ్యం కలిగిన శూరులు, మామూలు వ్యక్తులు కాదు వీరు. వీరితో సహా సొలొమోను ఏం చేస్తున్నాడంట? 60 మంది శూరులు ఈ ధూపం వేయడానికి అతనికి సహకారులుగా ఉన్నారు. లేచుటకు అవి చూడండి, ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ప్రార్థనలో ఉన్నప్పుడు సమయం తెలియకుండా గంటలు గడిచిపోయేంత రీతిగా ధూపం వేస్తూ వచ్చారు. ధూపం అంటే ప్రార్థన. చూడండి, లేపడానికి ఎవరు వచ్చినా కూడా లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు అంటే లేపడానికి కూడా ఇష్టం లేనంతగా. ఇక లేస్తే కలవరం వచ్చేసిందంటే చూడండి, ప్రార్థన కూర్చున్నప్పుడు ప్రార్థించడమే ప్రాణంగా, ప్రార్థించడమే ఇష్టంగా, ప్రార్థించడమే ప్రేమగా మలుచుకొని ప్రార్థించేవారంట. లేవడం లేస్తే ఇంక కలవరం వస్తుందంట. మీరు లేపకయు కలతపరచకయు ఉందని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ధూపస్తంభం వలె అరణ్య మార్గముగా వచ్చింది ఏమి? ఒకప్పుడు నీ జీవితం అరణ్య మార్గం, అవునా కదండి? అరణ్య మార్గంలో నుండి ప్రభు ఏం తీసుకొచ్చాడు? ప్రార్థనా జీవితాన్ని తీసుకొచ్చాడు. ప్రార్థనను ప్రారంభించిన నీవు ఆపకుండా లేవడానికి ఇష్టం లేనంతగా ఏం చేయాలంట? నీ ప్రార్థనను కొనసాగించాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, సొలొమోనుకి 60 మంది శూరులు ఉన్నారంట. మనకి ఎంతమంది ఉన్నారు? చైన్ ప్రేయర్ చేద్దామంటే గంట అయిపోయేలోపు మరొక గంట ఎవరు వస్తారా? వచ్చేవాళ్ళు ఒకవేళ రాకపోతే కొత్త వాళ్ళు ఎవరు వస్తారా? ఆన్లైన్ ప్రేయర్ కంటే ఆన్లైన్ ప్రేయర్ ఎంత సమయం ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేయడానికి సమూహంగా కూర్చోవాలనుకున్నప్పుడు సమూహం ఏది? సహకారులు ఏది? 60 మంది సహకారులు శూరులు ఉన్నారు సొలొమోనుకి. చూడు, వారు అవలీలగా ఎంతసేపైనా అలానే లేవకుండా దేవునికి ధూపం వేసేంత శూరత్వం కలిగిన వారు సొలొమోనుకి ఎంతమంది ఉన్నారండి? 60 మంది.
మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నాం? ఎంతమంది? అందరిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు శూరత్వాన్ని బట్టి ధూప స్తంభము, అరణ్య మార్గము వస్తున్న గోపరసంతో, సంబ్రాణితో, వర్తకములను, వివిధమైన సుగంధ చూర్ణములతో పరిమళించుచున్నదంట దేవునికి. ఎంత సుగంధముగా, సంతోషముగా ఆ సాంబ్రాణి, లోకంలో కొద్దిపాటి సాంబ్రాణి సువాసనే మనకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ప్రార్థనా ధూపాన్ని ప్రభుకి ఎలా ఉందంట? ఇంపైన సువాసనగా ఆయన ఆగ్రాణిస్తున్నాడంట, దాన్ని స్వీకరిస్తున్నాడంట. ఆ స్వీకరించి ఆగ్రాణించి ఆయన కోరుకుంటున్న ప్రార్థనా జీవితము నా జీవితంలో ఎంత మేరకున్నది? నువ్వు బాగా ధూపం వేస్తుంటే నువ్వు బాగా ప్రార్థనా జీవితంలో ఫలిస్తున్నావు. అప్పుడు నువ్వు ప్రార్థనా స్తంభమై, అంటే ధూప స్తంభమై నిలవబడగలుగుతావు. అర్థమవుతుందండి? ఇంటి స్తంభాలన్నీ ఎవరికి అవసరం? దేవునికి, దేవుని సంఘానికి అవసరం. వెనుదిరిగిన జీవితంతో ఉన్న నీ జీవితాన్ని సాక్షి జీవితంగా మార్చడానికి నేను దీపస్తంభంగా ప్రభు చేస్తూ వచ్చాడు. సత్క్రియలనే దీపస్తంభంగా ప్రభు దేవుని సన్నిధానంలోకి నిలబెడుతూ వచ్చాడు. నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ నువ్వు ఎవరి మీద ఆధారపడాలంట? సత్యమునకు సంఘముగా, సత్య మూల స్తంభముగా ఉన్న సత్యం అనే దానికి నువ్వేం చేయాలి? ఆధారముగా నేను దేవుడు చేస్తూ వస్తున్నాడు. తర్వాత చూస్తూ వచ్చాం ఏంటి? ఏ స్తంభం అంట? ఇనుప స్తంభము. ఇనుప స్తంభం ఏం చేస్తున్నాడు తెలుసా? స్థిరమైన జీవితాన్ని. స్థిరమైన జీవితం నీలో ఉంటే నువ్వు దేనికి, ఎవరికి భయపడదండి. అందుకని నరులు ఏం చేస్తారు? నరులు ఏం చేయగలరు? అందుకని నరులకు నువ్వు భయపడదు అంటున్నాడు. కాబట్టి నరుల విషయంలో భయపడకుండా ఇర్మియాకు దేవుడు ఏం చేయమంటున్నాడు? నువ్వు నడుగట్టుకో, నిలబడు, అప్పుడు ఇనుప స్తంభముగా స్థిరమైన జీవితాన్ని కలిగి ఉంటామని ఇది ఒక స్తంభం. అయితే ఇక్కడ పరమగీతంలో ప్రియుడు ప్రియురాలి విషయమే, అంటే దేవుడి సంఘం విషయమే మాట్లాడుకుంటున్నాడు. నువ్వు ధూపం వేసి ప్రార్థన చేసి జీవితం ఎట్లుండాలంటే దేవుడికి కూడా ఇష్టం లేనంతగా నీకు ఒక ప్రార్థనలో సహకారులుగా, సంఘంలో ప్రార్థన చేసిన ప్రేమగా సహకారులుగా ఉంటూ, కష్టంలో ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఏం చేయాలి? అధిక సమయం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే వారు ధూప స్తంభాలుగా దేవుడు సిద్ధపరుస్తాడు. మనం ధూప స్తంభాలమా? ఇనుప స్తంభాలమైనా? ఇంకా ఏ స్తంభం? వెలుదిరిగిన స్తంభాలమా? ఏ స్తంభం నీవు వేస్తున్నావు? ఈ రాత్రికాల స్తంభం ప్రభావ నిజంగా నేను ఏ స్తంభాన్ని? వెలుదిరిగిన స్తంభాన్న. దేవుడు వెళ్ళమంటే ఇంకా వేటి కోసం ఆలస్యం చేస్తూ, ఇంకా వేరే విషయంలో వెనుదిరుగుతూ, దేవుని ఆజ్ఞకు లోపడకుండా ఆ పరిపూర్ణమైన స్థితిలోనికి, ఆ సూర్యుని యొక్క ప్రభావం, తేజస్సు సంబంధమైన జీవితంలోనికి రాకుండా ఇంకా వెనుదిరిగే జీవితంలో ఉంటే నేను ఇంకా ఉప్పు స్తంభాన్ని. ఆ నాశనంను చూస్తూ, ఆ నాశనాన్ని ప్రేమిస్తూ, ఆ నాశనాన్ని కోరుకున్న లోతు భార్య వలె నా జీవితం అయిపోతుందా? నేను ఎలా ఉన్నాను ప్రభా? నేను ఉప్పు స్తంభంగా, అంటే వెనుదిరిగిన జీవితాన్ని కలిగి ఉన్నానా? నేను ఎలా ఉన్నాను? ఆధారమైన ఆ సత్యములకు సంఘమైన ఆ స్తంభమైన ఆధారపడే జీవితంగా ఉన్నదా నా జీవితం? అంటే సాక్ష్య జీవితం దీపస్తంభముగా ఉన్నదా? స్థిరమైన జీవితం ఇనుప స్తంభముగా ఉన్నదా నా జీవితం? ఇక్కడ ఏ స్తంభం అంటే ధూప స్తంభం, ప్రార్థనా జీవితం. దానికి ఇష్టమంట ఇక్కడ అంటున్నాడు. ఇష్టమవునంతగా, ఎవరైనా లేపితే కలవరపరిచేంతగా ప్రభుకు ధూపం వేయడం ఇష్టమంట. అది సువాసనగా, పరిమళాలు రిజర్వేగా ఉందంట. నా జీవితాలు ఎటువంటిది? ప్రార్థన విషయంలో ధూప స్తంభాలుగా ఉంటే ప్రభు దేవుని యొక్క సంఘంలో నేను ఒక్కొక్కరిని ఒక్కొక్క స్తంభంగా నిలబెడుతుంటున్నట్టు. లేదంటే ప్రభా నాలో ఈ స్తంభం లేదయ్యా, నేను ఇంకా సంఘమునకు స్తంభముగా, ఆధారముగా నిలబడటం లేదయ్యా. సంఘం అంటే నీవే కదయ్యా, నేను ఆధారంగా ఉండాలి కదా, నీ ఆధారాన్ని నేను రుజువుపరచాలి కదా. ఈ విషయంలో నేను సరిగా లేను ప్రభా. నా జీవితాన్ని కట్టయ్యా, నా కుటుంబాన్ని కట్టయ్యా, నా జీవితాలను, కుటుంబాలను, సంఘాన్ని కట్టమని ప్రార్థన చేద్దామని. మరి ఒక వచనం చూద్దాం. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అనగా సున్నతి పొందిన వారికి
అపోస్తలులకు పేతురునకు సామర్థ్యం కలుగ చేసిన వాడే అన్యజనులకు అపోస్తలులకు నాకును సామర్థ్యం కలుగ చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉన్నవరని చెప్పి తమతో పాలిభారం ఒకటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. ఈ స్తంభం ఏమిటంటే ప్రాముఖ్యత గల స్తంభం దేవుని పనిలో అంట. అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాసుకుంటున్నారు. కొంతమంది అంటే ప్రాముఖ్యంగా కొంతమందికి దేవుని పని కొరకై ఏర్పరచుకున్నాడు. ఎవరో తెలుసా? చెప్పండి. యాకోబు, కేఫా, యోహాను. ఎవరండి? యాకోబు, కేఫా, యోహాను. ఈ ముగ్గురిని ప్రభు ఏం చేశాడంట? అపోస్తలుడైన పౌలు ప్రాముఖ్యమైన వారుగా, స్తంభములుగా దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఏర్పరచుకున్నారు. అందుకనే నాకును బర్నబాకును వీళ్ళు ఏం చేశారు? కుడి చేతిని ఇచ్చారు. కుడి చేతిలో ఏముందో తెలుసా? కుడి చేతిలో దీర్ఘాయువు ఉందట, ఎడమ చేతిలో ధనకంతలు ఉన్నాయి. తెలుసా అండి? కుడి చేతిలో ఏముంది? కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధనకంతలు. అందుకనే ఎవరినైనా ఆశీర్వదించాలంటే ఏం చేస్తారు? ఏ చేయబడతారు? కుడి చేయి కదా. దీర్ఘాయుష్మంతులుగా ఉన్నాయా, చల్లగా ఉన్నాయా, సంతోషంగా ఉన్నాయా, ఏంటి నిండు నూరేళ్ళు వర్తిల్లు సంతోషంగా జీవించని ఆశీర్వదించడానికి ఏ చేయవాడతాం? కుడి చేతిని. అందుకని సేవా పరిచయంలో నువ్వు ఎన్ని ఉడుగులు వచ్చినా మీరు ఎలా ఉండాలి? ప్రాముఖ్యత కలిగిన వారి వలె, స్తంభాల వలె ప్రభు పనిలో మీరు లేకపోతే మీరే ముఖ్యులుగా. ఎలా అంట? ముఖ్యులుగా. అందరూ మీకు ప్రాముఖ్యత కలిగిన వారు ఎవరు అర్థం చేస్తున్నాను. సంఘంలో 100 మంది వచ్చినా, 10 మంది వచ్చినా, 5 వచ్చినా అందరూ ప్రాముఖ్యత గలవారు ఎవరు? ఎవరికైతే బాధ్యత ఉంటుందో, ఎవరైతే ప్రభు పనిని భారంగా కాకుండా బాధ్యతగా, ఇది నా పని, నేను కాకపోతే ఎవరు చేస్తారు? నీకు లేకపోతే అక్కడ ఏ పని జరిగింది? ప్రభు ఎవరి చేతైనా చేయించుకుంటాడు. కానీ మనం సెల్ఫ్గా ఏమనుకోవాలి? ఇది నా పని, దేవుని ఇంటిలో పని నేనే చేయాలి, నా కొరకు సిద్ధపరచబడింది, నా పని నేనే చేయాలనే ఆలోచన గలవారు, ప్రాముఖ్యత గలవారు. ఇటు ప్రాముఖ్యమైన స్తంభంగా నీవు ఉంటే నీవు కూడా ఒక యాకోబువే, నీవు కూడా ఒక కేఫావే, నీవు కూడా ఒక యాకోబు, కేఫా, యోహాను. ఈ పౌలు, బర్నబా వీళ్ళు ముగ్గురంట నీకు చేతికి కుడి చేతిని ఇచ్చారంట. అంటే చూడండి, నువ్వు ఇంకా వర్ధిల్లు, ఆశీర్వదించబడు, దీవించబడు, సంఘాలను వృద్ధి చేయమని వారు ముగ్గురు ఏం చేస్తారు? ఈ పౌలుకి కుడి చేతిని ఇచ్చారు. ఎందుకంటే మీరు ప్రాముఖ్యత గలవారయ్యా, మీలో శ్రేష్టమైన అనుభవం ఉంది, మీలో శ్రేష్టమైన జీవితం ఉంది. సంఘం కొరకై మీరు ఎంతో ప్రాముఖ్యత కలిగిన వారుగా మీ క్రియలను, కళాంతలను ప్రభు కొరకు వాడుతుంటున్నారు. అందుకనే అపోస్తలుల కాలంలో అంట వారి స్థిరాస్తులు అమ్మి అపోస్తలుల పాదాలకు పెడుతూ వచ్చారు. చూడండి ఎంత ప్రాముఖ్యతగా దేవుని ఇంటిని, దేవుని సంఘాన్ని ఎంచుకుంటూ వచ్చారు. కనుకనే వారి స్తంభాలుగా ఇప్పుడు కూడా నిలవబడుతూ వచ్చారు. ఇది ఎప్పుడో గడిచిన ఎన్నో సంవత్సరాల కాలం జరిగిన మాట. ఏ మాట? చర్చ్ స్థిరాస్తులు అమ్మి అపోస్తలుల పాదములకు పెట్టిన మాట ఎప్పుడో జరిగిపోయింది. కానీ ఇప్పటికి కూడా వారి గురించి మనం చెప్పుకుంటున్నాం. పరిశుద్ధాత్మ మనం బయలుపరుస్తున్నాడంటే వారిని దేవుడు ఏం చేస్తున్న సంఘంలో స్తంభాలుగా ఏర్పరిచి వారి ప్రాముఖ్యమైన జీవితం, వారిని ప్రాముఖ్యత గల స్తంభాలుగా గుర్తించింది. నేను ఆ జీవితం దేన్ని గుర్తిస్తుంది? ఏ స్తంభంగా ఉంటున్నాం కనుక. మరి ఒక వచనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చూద్దామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. ప్రముఖములు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను, అందులో నుండి వాడి మీద దేన్నటికి వెలుపలికి పోడు.
వాడు వెళ్ళిపోతున్నారు, వీడు వెళ్ళిపోతున్నారు అనే భయం వస్తుందా? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు తెలుసా? జయించారు వారిలో లేదు, అందుకే ఏమైపోతున్నారు. మరలా చదువుదామండి, నాతో కలిసి చెప్పండి. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసినను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము, నా దేవుని పట్టణము పేరును, నా కొత్త పేరును సంఘము వాని మీద వ్రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ మాటలు ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలదెల్ఫియా సంఘంతో ఇక్కడ మనం హిమాలయ సంఘము లేదా కర్మేల్ సంఘము, హెబ్రోన్ సంఘము, ఏ సంఘాల పేరు పిలువబడుతుందో అట్లాగే ఫిలదెల్ఫియా అనే సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో 9వ వచనం చూద్దామా. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదరు. వారు వచ్చి నీ పాద మీదట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుటను తెలుసుకున్నట్లు చేసింది. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కీటం అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోము. ఇక్కడ చూడండి, యూదులు కాకయే అంటే దేవుని బిడ్డలు కాకుండానే మేము దేవుని బిడ్డలని చెప్పుకుంటూ సంఘంలోనికి వచ్చి వారు చెప్తున్న మాటల విషయమై నువ్వు ఏమాత్రము ఓర్పు విషయమై, నా యందున్న ఓర్పు విషయమై నువ్వు నా వాక్యాన్ని గైకొంటూ భూనివాసులను శోధించటకు, ఏంటంట భూనివాసులను శోధించడానికి అపవాది శోధన వస్తున్నట్టుగా నీ మీద కూడా ఈ శోధన వచ్చింది. అయినప్పటికీ నువ్వు నా సత్యవాక్యము ఓర్పు పట్టి వహించి నిలబడ్డావు కదా, జయించావు కదా. కనుక నువ్వు జయించిన వాడు కాబట్టి నువ్వు ఎప్పుడు నా దగ్గర నుంచి నువ్వు బయటకి పోవు. వాక్యం గుచ్చుకున్నప్పుడు, వాక్యం పొడవబడుతున్నప్పుడు, వాక్యం ఏం చేస్తుందంటే సరిచేయబడుతున్నప్పుడు, వాక్యం నరకబడుతున్నప్పుడు, వాక్యం కొయ్యబడుతున్నప్పుడు ఏమైంది? మంట పుట్టింది, ఉండలేదు. ఏమవుతారు? ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలి అని నిలవబడలేకుండా వెళ్ళిపోయేవాడు జయించలేనివాడు. నా మాటలు కాదు, ఇది దేవుని మాటే. వాక్యము సబు వంటిది, వాక్యము ఖడ్గం వంటిది, వాక్యము రెండొంచులు వాడి అయిన ఖడ్గము, వాక్యము అడ్డము వంటిది, వాక్యం ఇప్పుడు ఏమై పరిపరితులుగా సుత్తె వంటిది, అగ్ని వంటిది. ఇటువంటి వాక్యాన్ని ఎంత చులకనగా చూస్తున్నాము. దేవుని యొక్క అభిషేకం చేత, హస్తనిక్షేపం చేత, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము తెలుసుకోకుండా ఉద్రేకాలతో, ఆవేశాలతో ఎందరో వెళ్ళిపోతానని పోయేవారు ఏమవుతారంటే జయించే అనుభవంలో ఉండరు. శోధన కాలంలో వారు నిలబడిన వారై వాళ్ళు ఏమవుతారంట? వారు వెళ్ళిపోతారంట. చూద్దాం స్పష్టంగా. జయించు వారిని దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడికి మీద ఎన్నటికి వెలుపలికి పోవు. ఎందుకంటే జయించావు, శోధనలన్నీ జయించావు కనుక సంఘం విడిచిపెట్టుకో. సంఘాన్ని విడిచిపెట్టుకోవాలనుకునే ఆలోచన వస్తే నువ్వు జయించరా? దేన్ని జయించరా? శోధన. లోకాన్ని అంట ఈ శోధన ఎట్లా వస్తుంది చదువుదామా. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో, లోకమంతటి మీదకి ఏమొస్తుందంట? శోధన కాలంలో భూనివాసులందరినీ శోధించడానికి వచ్చినప్పుడు ఆ శోధన నీ దగ్గర కూడా వస్తే ఎలా ఉన్నది? దాన్ని జయించాలి. దాన్ని జయించకపోతే నువ్వేమవుతావంటే స్తంభముగా జయకరమైన జీవితం నీలో ఉండదండి. కనుకనే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు ఎలా ఉంటున్నావు? సంఘంలో ఉండాలనుకుంటున్నావా? సంఘాన్ని విడిచిపెట్టి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలనుకున్నా నీవు జయకరమైన జీవితాన్ని కలిగి జీవించట్ల శోధనలో నిలబడలేకపోతున్నావు. అందుకని అపవాదులను శోధిస్తుంటున్నాడు. నాలో ఇంకా
అనేకమైన శరీర సంబంధమైన కార్యాలు ఉన్నాయి కనుకనే నేను శోధింపబడుతుంటున్నాను, శోధనకు గురవుతుంటున్నాను, దీన్ని నేను జయించలేకపోతుంటున్నాను, కనుక నేను నిలవబడలేకపోతున్నానని వెలుపలికి వెళ్ళిపోతారు. వారు జయకరమైన జీవితాన్ని అనుభవించారు. అటు వారు స్తంభములుగా ఉండలేదు. కనుక ప్రభు అంటున్నాడు, జయకరమైన అంటే ఇక్కడ జయ జీవితం కలిగిన వారే స్తంభాలు. మనం ఏ స్తంభం కలిగి ఉన్నాం? మనం ఎలా ఉన్నాం? నీ భక్తి జీవితం ఎలా ఉంది? ప్రార్థనా జీవితం ఎలా ఉంది? వన్ టైం అవుతుందనో లేకపోతే ఏదో ఇంట్లో పరిస్థితులు బట్టో ప్రార్థన ఏం చేసుకున్నాం, కుదిర్చుకొని ముగించుకునేంత వరకు చాలే, తర్వాత వస్తారే, మధ్యాహ్నం వస్తారే, సాయంత్రం వస్తారే, రాత్రికి వస్తారే, మనంతా ముగించుకొని ఎప్పుడు పడుకునే ముందు వస్తారే ప్రభు అంటే అంతవరకు ప్రభు నిరీక్షణతో కనపడుతున్నాడు. కానీ నీ ఆసక్తి ఏది? అర్థమవుతుందండి? ఏ స్తంభంగా మనం ఉంటున్నాం? సత్యములకు ఆధారమైన స్తంభముగా ప్రభు సంఘాన్ని ఉంచాలనుకుంటున్నాడు. కనుక ప్రభుని ఏ స్తంభమై ఉన్నానయ్యా? వెలుదిరిగిపోతున్న జీవితం కలిగిన స్తంభాన్న, సాక్షి దీపస్తంభాన్న, సాక్షిగా నీ జీవితం ఉంటే దీపస్తంభమే నీకు సత్క్రియ కనపడుతుంది. సత్క్రియ నీలో లేకపోతే దీపస్తంభం కాదు. నీ ద్వారా ప్రభు మహిమ రాదు. కనుక ప్రభువును మహిమపరిచే బిడ్డలమై ఆయన సంతోషపరిచే బిడ్డలమైతే ఆయన ఎదురు నిలబడతాం. లేకపోతే ఎక్కడుంటాం? వెలుపడి చీకటిలో, నరకంలో ఒక మూలన ఉండడానికి ప్రభు మనల్ని కోరుకుంది, ఉండడానికి ప్రభు మనల్ని పిలిచింది. అలా ఉండగా ప్రభు మనల్ని ఏర్పరచుకుంది. ఆయన సరత్తాన్ని ఎందుకు కాల్చాడంటే ఆయన మనం నిలబెట్టి కొన్నాడండి. కొన్నందుకైనా మనం బాగా వెలబెట్టుకున్న వాటిని మనం ఎంత విలువగా చూసుకుంటాం కదా, అమ్మో అని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. ప్రభు మనల్ని విలువ పెట్టి వెలబెట్టి కొన్నప్పుడు మనం కూడా ప్రభు విషయం అంత జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరం విషయం అంత జాగ్రత్తగా ఉండమే. అమ్మో ఈ శరీరం నాది కాదు, ఇది వెలబెట్టి విలువ పెట్టి కొనబడింది, ఇది నా సొత్తు కాదు, అందుకే దేహం నీ సొత్తు కాదు, వెలబెట్టి విలువ పెట్టి కొనబడిందని నీకు తెలీదా? ఎందుకు నీ దేహం పాడు చేసుకుంటున్నావు? దేహం దేవుని కార్యం ఉన్నదని నీకు గ్రహించలేకపోతున్నావా అంటున్నాడు ప్రభు. కనుక దేవుడి మాటలు దీవించుకుంటా ప్రార్థన చేసుకున్నాం. ప్రభు ఇన్ని స్తంభాల్లో ఏ స్తంభంగా నేను ఉన్నానయ్యా? వెనుక తిరిగిన జీవితం కలిగిన స్తంభాన్న అయితే నీ ఉదయ కిరణాలు ప్రసారం నా జీవితంలో లేదు. లోతు జీవితంలో దేవుడంట సూర్యుని ఉదయింపజేశాడు. లోతు భార్య జీవితంలో ముగింపు అయిపోయింది. లోతు భార్య జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు కట్టాలని ఏర్పరిచిన కుటుంబ జీవితం లోతు భార్య అయిపోయి మధ్యలోనే ముగించేస్తుంది. కాబట్టి జయ జీవితమైన స్తంభంగా ఉన్నామా? వెనుతిరిగిన స్తంభంగా ఉన్నామా? సాక్షితమైన దీపస్తంభంగా ఉన్నామా? స్థిరమైన ఇనపస్తంభంగా ఉన్నామా? ఇంకేంటండి? సత్యములకు ఆధారమైన స్తంభంగా ఉన్నామా? ఎట్లా ఉంటుంది మన జీవితం? దీన్ని బట్టి ప్రభు మెచ్చుకుని ప్రభు ఎదుట నిష్కలంకు నిర్దోషత్వంగా నిలబడే సంఘాన్ని ప్రభు ఏం చేస్తాడు? సిద్ధపడిన వధువుగా ఆయన ఎదుట నిలబెట్టుకుంటాడు. సిద్ధపడకపోతే వధువు సిద్ధపడకపోతే వాడు ఇష్టపడతాడా? ఒకే ఒక మాట అండి, వధువు సిద్ధపడకపోతే పెండికై వరుడు ఇష్టపడతాడా? ఇష్టపడదు. సంఘము వధువు సంఘముగా ఒక పెండికి మాటగా ప్రభు సంఘాన్ని వస్తుంటే నాకు ఈ స్తంభం వద్దు, నేను సాక్షితమైన స్తంభం దీపస్తంభముగా నేను ఉండను, నిరుపస్తంభముగా నేను ఉండను, జయకరమైన స్తంభముగా నేను ఉండను, విడిదిరిగిన స్తంభం వలె నా కుటుంబ విషయమే నా విషయమే నేను అనేక రీతిలుగా వస్తా వెళ్తా, లేదంటే ఏదైనా నా ఇష్టమైనప్పుడే చేస్తా ఉంటే దేవుడు కూడా ఆయన ఉద్దేశం ఆయన ఆలోచన ప్రకారమే నీ జీవితంలో ఆశీర్వాదాలు అన్నీ ఏమైపోతాయి? ఆలస్యమైపోతాయి. కాబట్టి ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభా నా జీవితాలు ఎట్లా ఉన్నాయ్యా? ఏ స్తంభం వల్ల నా జీవితం ఉంది? సరి అయిన స్తంభంగా నేను లేకపోతే నా జీవితం వెళ్ళిపోతుంది. నా అంతం నా ముగింపు ఏమైనదో ప్రభా ఈ రాత్రి సమయంలో నాకు తెలియపరిచావు. కనుక నేను ఏ స్తంభముగా ఉండాలని కోరుకుంటున్నానో ఆ స్తంభముగా నన్ను చేయి. నా జీవితాన్ని బాగు చేసి సంఘానికి
సత్యము సంఘము ఆధారమైన జీవితం నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మా మాటలు అందరం